ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేము సురక్షితంగా ఉన్నాము. ఇప్పుడు మేము తీసే షార్ట్ ఫిల్మ్ ఏంటంటే, ఎవరైతే సమయము ఉద్యోగానికి ఎక్కువ ఇస్తూ దేవునికి అసలు ఇవ్వకుండా ఉంటారో వారి కోసం మేము ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాము. ఉద్యోగం రానప్పుడేమో దేవా నాకు ఉద్యోగం అని అడుక్కుంటారు. ఉద్యోగం వచ్చినాక దేవునికి ఇచ్చే సమయం కొంచెం కూడా ఇవ్వరు. సో అలాంటి వాళ్ళని బేస్ చేసుకొని ఈ షార్ట్ ఫిలిం తీయటం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ షార్ట్ ఫిలిం మీరు చూడండి. షార్ట్ ఫిల్మ్లోకి వెళ్ళిపోదాం. ఏం డోర్ తీసే ఉంది? ఏమండి ఏమైంది? ఏమండి ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఏమండి ఏం చెప్పమంటావు కన్నా, చాలా మంది నాకు ఉద్యోగం లేదని నవ్వుతున్నారు. మరి దేవుడు ఇంకా ఉద్యోగం ఇస్తాడని నేను ఎదురు చూస్తూ ఉంటే ఎప్పుడు ఇస్తాడు కన్నా దేవుడు ఉద్యోగం? ఆ రోజు ప్రార్థన చేస్తున్నాం కదా. ఎందుకండి అలా మీరు నిరాశ పడిపోతున్నారు? ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు ఎందుకు నిరాశ పడిపోతున్నారు? దేవుడు ఎప్పుడైనా ఇస్తాడు కదండి. ఎక్కడికన్నా అసలు ఇంకా ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? దేవుడు ఇస్తాడండి, నమ్మకం కోల్పోకండి. దేవుడు ఇస్తాడు, ఎప్పటికైనా ఇస్తాడు. మీరు ఎందుకు అలా నిరాశ పడిపోతున్నారు? బయట అలా అంటున్నారు కన్నా. ఎవరో ఏదో అంటున్నారని మీరు అలా అనుకుంటారా? ఏం కాదు, ఎన్నో అంటూ ఉంటారు బయట వాళ్ళు. అవన్నీ పట్టించుకోవద్దండి. ఏంటంటే ఏంది ఉద్యోగం లేదు ఏందని అందరూ అంటూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. అవి పట్టించుకుంటే మనం ముందుకు జరగలేమండి. దేవుని ఎందుకు విడిచిపెడుతున్నారు? దేవుని విశ్వాసం ఎందుకు మీరు వదిలేస్తున్నారు? ఎవరు ఎందుకు? నీకు బాధగా లేదా నాకు ఉద్యోగం లేదు? ఉందండి, కానీ నాకు నమ్మకం ఉందండి. దేవుడు ఎప్పటికైనా ఇస్తాడు అనే నమ్మకం ఉంది. మీకు ఎందుకు లేదండి ఆ విశ్వాసం? మీకు లేదా? మీకు ఉద్యోగం రాదని అలా? ఎప్పటికైనా వచ్చిద్దండి. మీరు ఎందుకు నిరాశ పడిపోతున్నారు? అన్నం తిన్నారా అండి? లేదు కన్నా. ఎందుకు మీరు అన్నం తినకుండా ఒకటే ఆలోచన మీద పడిపోయారు? ఫస్ట్ లేండి, మీరు ఆలోచనలు బయటికి రండి. చాలా బాధ వేస్తుంది ఆ మాటలు వింటుంటే. అవన్నీ పట్టించుకోకండి. అవన్నీ పట్టించుకుంటా ఉంటే మనం ఎలాగా ముందుకు నడిచేది? అవేం పట్టించుకోబాకండి. లేని ఫస్ట్ మీరు భోజనం చేద్దరు. కాలు చేతులు కడుక్కోరండి, నేను భోజనం పెడతా. ఎంతో మంది నాకు ఉద్యోగం లేదని ఎన్నో మాట్లాడుతున్నారు. ఒక్కసారి దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వాలా? అప్పుడు చెప్తాను. అయితే విశ్వాసంతో ప్రార్థించాలి, అప్పుడు దేవుడు మనకిస్తాడు ఉద్యోగం. విశ్వాసం లేకపోతే ఎట్టా? కర్ణ బాగా చెప్పింది. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం ప్రభా. ఎంతో మందినైనా నాకు ఉద్యోగం లేదని ఎంతో మంది నవ్వుతున్నాను నాయన. ఈ లోకం నన్ను చూసి నవ్వుతూ ఎగతాళి చేస్తుంది నాయన. కానీ నాయన, నేను ఎక్కువ సమయం మీకే ఇస్తున్నాను కదా నాయన. దేవా, నాకొక్క ఉద్యోగం ఇవ్వండి నాయన. దేవా, నాకొక్క ఉద్యోగం ఇవ్వండి నాయన. చాలు దేవా, మీరే నాకు సహాయం చేయండి దేవా. మీరు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా, సహాయం చేసేవాళ్ళు ఇంకెవరు లేరయ్యా. మీరే నాకు సహాయం చేయండి దేవా. నా ప్రార్థన ఆలకించండి నాయన. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక్క ఉద్యోగం ఇస్తే దేవుడు చాలు, ఇంకా నాకు ఇంకేది అక్కర్లేదు. ఎవరు కాల్ చేస్తున్నారు? హలో, అవును మేడం.
అవునా, నిజమా? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మేడం. నేను చేస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. 2 డేస్లో వచ్చేస్తాను. ఓకే మేడం. దేవా నీకు స్తోత్రమయ్యా. దేవా నీకు స్తోత్రం. దేవా గొప్ప దేవుడు నేను, నమ్మదగిన దేవుడు నేను. కర్ణా, కర్ణా అండి ఏంటి? ఇట్రా, ఇలా కూర్చో. ఏంటండి ఏమైంది అంత ఆనందంగా ఉన్నారు? దేవుడు నా ప్రార్థన ఆలకించాడు కర్ణా. ఏమైందండి? నాకు ఉద్యోగం వచ్చింది. అవునా? ఆ, అవునా అండి, నాకు చాలా సంతోషంగా ఉందండి. నెలకి ఎంతో తెలుసా? చెప్పండి. 15,000 శాలరీ. దేవా నీకు దేవా ఉద్యోగం ఇచ్చింది. థ్యాంక్స్ కన్నా, నాకు నమ్మకం కలిగించేలా చేసావు. చూశారు కదండి, దేవుడు మనల్ని చేయి విడిచడండి. విశ్వాసంతో ఉండాలి. నువ్వు చెప్పింది నేను వినకుండా నేను వెళ్ళిపోయానంటే నాకు వచ్చేది కాదు. చాలా థ్యాంక్స్ కన్నా. దేవుడు కూడా నా ప్రార్థన ఆలకించాడు. నువ్వు చెప్పినట్టు నేను కూడా ప్రార్థన చేశాను. ఉద్యోగం వచ్చింది కన్నా. నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి దేవుని చేయి విడిచకండి. అస్సలు. సరే కన్నా, బాగా ఆకలేస్తుంది. అన్నం పెట్టవా? సరే. 2 రోజుల్లో జాయిన్ అవ్వాలి. అవునా? సరేనండి. సరే కన్నా, వీళ్ళు ఇంకా అందరికి చెప్పాలి. హలో, నాకు ఉద్యోగం వచ్చిందిరా. అరే ఆఫీస్లో ఎవరికి ఎక్కువ ఇచ్చారా? లంచ్ చేసుకొని చెయ్యాలా? ఈ ఉద్యోగం నాయన ముసిపోతుంది ఒళ్ళు. అనవసరంగా ఉద్యోగం వచ్చినట్టు అనిపించింది. సర్లే బాయ్, మళ్ళీ చేస్తా. కర్ణా అన్నం పెట్టవా? 1 నిమిషం అండి, బైబుల్ చదువుకొని పెడతాను. తర్వాత చదువుకుందిలే, నాకు ఆకలి వేస్తుంది. అన్నం పెట్టు, అసలే ఇంకా వర్క్ ఉంది. తర్వాత చదువుకుందిలే, అన్నం పెట్టు. ఆఫీస్లో వర్క్ ఎక్కువ. ఏంటి నా ఈ మధ్య ఇలా ప్రవర్తిస్తున్నాడు? దేవుణ్ణి ఎందుకు వెనకేసేస్తున్నాడు? చాలా వర్క్ ఉంది, ఇప్పుడు కూర్చొని చేయాలా. రేపులోకి ఇవ్వకపోతే మా మేడం అంతే. ఇంకా ఏం ఉద్యోగం అయిందా? తిన్నా కన్నా? తిన్నానండి. రండి ప్రార్థన చేస్తున్నాం, రండి ఇద్దరు కలిసి. ఏం మాట్లాడుతున్నావు కన్నా? ఇంతవరకు పెట్టుకుని ప్రార్థన అంటారు. ఇది వర్క్ కంప్లీట్ చేయకపోతే రేపు మేడం నన్ను తిట్టిద్ది. నీకేం తెలుసు? నాకు చాలా పని ఉంది కన్నా, ప్లీజ్. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? వర్క్ అంటే దేవుణ్ణి వదిలేస్తున్నారా? నేను ఎందుకు వదిలేస్తాను దేవుణ్ణి? నాకు ముందు ఈ వర్క్ అయిపోతే ఫ్రీగా ఉంటాను. ముందు అర్థం చేసుకో, సరేనా? నేను చేసుకుంటాను. నువ్వు వెళ్ళు. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? వర్క్ ఎంత ఉంటే ప్రార్థన అంటది, నాకు అర్థం కాదు. షబ్బా, ఏం ఉద్యోగం? ఆదివారం కూడా ఖాళీ ఉండదు. ఏంటబ్బా, ఎక్కువ వర్క్ వచ్చింది. మళ్ళీ ఆదివారం కూడా ఖాళీ ఉండదు. ఖచ్చితంగా చేయాల్సిందే. ఏం చేద్దాం? అసలే శాలరీస్ వచ్చే టైంలో చేయకపోతే ఎట్టా చేయాలా? ఏమండి చర్చికి వెళ్దాం రండి, ఈరోజు ఆదివారం కదా. చర్చికి ఎందుకు? నేను ఉద్యోగం రిజైన్ చేసి కూర్చుంటాను. ఇద్దరం కలిసి వెళ్దాం చర్చికి. అసలే వర్క్ ఉందంటే చర్చికి రా, ప్రార్థన చేయి, బైబిల్ చదువు అంటావు. ఓ ఏంటండి ఉద్యోగం చేసుకోవాలా? ఉద్యోగం చేయకపోతే శాలరీ రాదు. రండి, అలా మళ్ళీ వచ్చి చేసుకుందిలే. రండి ఒక్కసారి. కన్నా నన్ను డిస్టర్బ్ చేయబాక, నన్ను వెళ్ళు. అసలే పని ఉంది నాకు. ఆఫీస్ టైం అయిపోతుంది, వెళ్ళాలా? ఇంట్లో అర్థమే కాదు. కన్నా నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సరే జాగ్రత్త. ఏమండి 1 నిమిషం ఆగండి, ఒకసారి రండి ఇలా కూర్చోండి. ఇప్పుడు టైం లేదు కన్నా, వెళ్ళాలా? ఏం కాదులేండి, ఒక 5 నిమిషాలు కూర్చొని తర్వాత వెళ్దారు.
సరే ఏంటో చెప్పు తొందరగా. వెళ్ళాలా? కూర్చోండి, ఫస్ట్ కూర్చోండి. లేట్ అయితే మేడం తిట్టిద్ది. చెప్పు తొందరగా. ఎందుకండి దేవుని అలా వెనకేసేస్తున్నారు? మీకు ఆఫీస్ ముఖ్యమా? ఇప్పుడు దేవుడు అంటే నేను ఆఫీస్ టైం అవుతుంది అంటుంటే అసలు ఇచ్చింది ఎవరండి మీకు దేవుడు ఉద్యోగము? ఎవరండి మీకు ఇచ్చింది ఉద్యోగం? అవును దేవుడే. ఇప్పుడు నేను ఉద్యోగం మానేయాలి తర్వాత. అందుకని చెప్పేసి ఉద్యోగం వెనకబడి దేవుని వదిలేస్తారా? నేను దేవుణ్ణి వెనక్కి ఎందుకు వేసాను కన్నా? ఆదివారం చర్చికి రమ్మన్నా రారు, ప్రార్థన చేయమన్నా చేయరు, బైబిల్ చదువుకుందామన్నా రారు. ఏంటండి మీరు అంత వర్క్లో మునిగిపోయారండి? మీకు అది ఇచ్చింది ఎవరు ఉద్యోగం? దేవుడే కదా. నేను ఉద్యోగం కోసం అంత ప్రేయర్ చేశారే దేవుణ్ణి అడిగి, దేవుణ్ణే వెనకేసేసారేంటండి మీరు? నేను ఎప్పుడు వేసాను కన్నా దేవుని వెనక? ఒకసారి మీరు ఆలోచించుకొని మీరేం చేస్తున్నారో మీరేవి. ఉద్యోగం ఇచ్చిన దేవుడే అయితే ఉద్యోగం కోసం దేవుణ్ణే వదిలేశారు మీరు. సాతాన్ మాయలో పడిపోయారా ఏంటి మీరు? అంటే మళ్ళీ ఉద్యోగం వెళ్ళకపోతే శాలరీ రా. అది కాకపోతే ఇంకోటండి, ఉద్యోగం కోసం దేవుణ్ణి వదిలేయటం కాదండి. మనకి ఈ ఉద్యోగం కాకపోతే ఇంకోటి దేవుడు చూపిస్తాడు. అసలు చూపించిందా దేవుడు అయితే ఉద్యోగం. దేవుణ్ణే వెనకేసేస్తే ఎట్లాగండి? ఉద్యోగం లేనప్పుడేమో దేవా నాకు ఉద్యోగం దయచేయి అన్నారు. ఉద్యోగం వచ్చిన కాడి నుంచి దేవుణ్ణే వదిలేసేసారు మీరు. అసలు సమయం మీరు దేనికి ఇస్తున్నారండి? దేవునికి ఇస్తున్నారా, ఉద్యోగానికి ఇస్తున్నారా? సారీ కన్నా, ఈ ఉద్యోగం టెన్షన్లో పడిపోయి అసలు ఈ ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి నేను వదిలేశాను. నిజంగా ఆలోచిస్తుంటే అసలు ఆదివారం ఎప్పుడు మా చర్చికి వెళ్ళకుండా ఉండలేను. అట్లాంటిది ఆదివారం కూడా నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. సైతాన్ గాడు నాకు అట్లాగా నా మైండ్ని అలాగా ప్రెషర్ పెట్టాడు, అలా టెన్షన్ పెట్టాడు. ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది కన్నా నాకు. అసలు నేను ఎందుకు అట్లా పరిగెడుతున్నానో ఉద్యోగానికి. దేవుణ్ణి కూడా వదిలేసి అసలు నాకు ఇచ్చింది దేవుణ్ణి అయితే నేను ఆ రోజుల్లో ఆలోచిస్తుంటే చాలా బాధేస్తుంది. ఈ లోక సంబంధం కోసం నేను నా దేవుణ్ణి వదిలిపెడుతున్నాను. నేను నిజంగా చాలా, నువ్వు చెప్పేదాకా నాకు అర్థం కాలేదు కన్నా. నేను ఎప్పుడు ఉద్యోగము అయిపోద్దేమో, శాలరీ రాదేమో, టైం అయిపోద్దేమో అని చెప్పి నీతో పాటు నేను చర్చికి కూడా వెళ్ళలేదు. నేను చర్చికి కూడా రాలేదు. నిజంగా చాలా బాధ వస్తుంది కన్నా. సరేలేండి, ఏదో తెలియక చేశారు. ఇక నుంచి అయినా దేవునికి సమయం ఇవ్వండి. రోజు ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నాండి. సైతాన్ గాడు నా మైండ్ అంతా ఉద్యోగము, ప్రెషర్ దీనికే పెట్టాడు. సమయం లేకుండా నన్ను ఈ లోకానికే అంకితం చేశాడు సైతాన్. నేను దేవునికి అసలు సమయం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎవరికి సమయం ఎక్కువ ఇచ్చాను. చాలా తప్పు చేశాను కన్నా. ఇంక నుంచి నేను ఆ తప్పు చేయను. నా ఫస్ట్ నీ సమయము దేవునికి ఎక్కువ ఇస్తాను. నా సమయం. సరేలేండి, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సరే కన్నా, నన్ను క్షమించు కన్నా. నిన్ను కూడా బాధ పెట్టు. పర్వాలేదులేండి, మీకు తెలియక చేసింది. సరే కన్నా, ప్రార్థన చేసుకుందామా? సరేనండి. సో చూశారు కదా, ఈ షార్ట్ ఫిలిం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మరి ఎంతో మందికి మోటివేట్గా ఉండాలంటే ఈ షార్ట్ ఫిల్మ్ షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ఒక షార్ట్ ఫిల్మ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.